హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎవరికైనా ఐబ్రోస్ థిన్గా ఉన్నాయి అని బాధపడే వాళ్ళ కోసానికైతే ఐబ్రోస్ ఒత్తుగా పెరగడానికి మంచి టిప్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ టిప్ యూజ్ చేయడం వల్ల ఐబ్రోస్ ఒక 7 డేస్లోనే మీకు గ్రోతింగ్ స్టార్ట్ అవుతుందండి. మీకే ఇంప్రూవ్ తెలుస్తుంది. డైలీ నైట్లో పెట్టుకొని మనం పడుకుంటే మనకి మార్నింగ్ లేచి చూసేసరికి గ్రోతింగ్ రిజల్ట్ మనకి కనిపిస్తుంది. మీరే డిసప్పాయింట్ అవ్వకుండా చూస్తారు. సో మనం ఎలా చేసుకోవాలో ఈ రెమెడీ మనం చూద్దామండి. సో మనకు కావాల్సింది ఒక ఆనియన్ కావాలండి. ఆనియన్ చిన్నది చూసి తీసుకోండి. మనకి ఓన్లీ ఆనియన్ జ్యూస్ మాత్రమే కావాలి. ఎలాంటి ఐబ్రోస్ అయినా సరే, చాలామందికి ఐబ్రోస్ థిన్గా ఉన్నాయి, షార్ట్గా ఉన్నాయి, ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలని చాలామంది క్వశ్చన్ చేస్తారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసానికైతే మంచి రెమెడీ ఇది. సో ఒక ఆనియన్ తీసుకొని దాని మీద తొక్కంతా తీసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి, తురుముకోవాలి. మీరు గ్రైండ్ అన్నా చేసుకోవచ్చు, తురుముకోవాలన్నా తురుముకోవచ్చు. మనకి ఎటు తిరిగి దాంట్లో ఉన్న జ్యూస్ మాత్రమే కావాలన్నమాట. సో ఇది మనం చాలామంది హెయిర్ ఫాల్ కూడా అయ్యే వాళ్ళకి కూడా మనం ఆనియన్ది హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ రీగ్రోతింగ్ కూడా అవుతుంది కదండి. సో అలాగే అనమాట, ఐబ్రోస్ కూడా హెయిరే కదా మనకి. సో థిక్గా పొడవుగా పెరగాలి అని అంటే కంపల్సరీ మనం ఈ రెమెడీ యూజ్ చేయాలండి. ఆనియన్ జ్యూస్ ఒకటే కాదు, మనకి దీంట్లో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకోవాలి. అవి బయట రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. బయట నుంచి తీసుకొచ్చే రూపాయి ఖర్చు ఉండదు మనకి. ఇప్పుడు అది మనం చాయ్ చన్నీలో కానీ ఇలా దేంట్లో క్లాత్లో కానీ మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలాగా దాంట్లో నుంచి జ్యూస్ తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం స్పూన్తో ఇలా నొక్కితే చాలు కిందికి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. చూసారు కదా. సో ఇలాగనమాట మీరు కూడా ఇంట్లోనే ఇలాగ చేసుకోవచ్చు. ఏం కష్టం ఏం ఉండదండి. 5 మినిట్స్లోనే చేసుకోవచ్చండి. అస్సలు ప్రాబ్లం కూడా ఉండదు, ఎలాంటి సమస్యలు కూడా రావు. ఐబ్రోస్ చాలా ఒత్తుగా పెరుగుతాయి మనకి. 6 డేస్ పెట్టుకున్న మీరు నైట్ పెట్టుకొని మార్నింగ్ క్లీన్ చేసుకుంటారు కదండి. సో చూస్తుంటే మీకే ఇంప్రూవ్ తెలుస్తుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఆ జ్యూస్ తీసుకున్నాం కదండి. ఆ జ్యూస్లో కొంచెం కోకోనట్ ఆయిల్ కావాలి మనకి. కోకోనట్ ఆయిల్ ఎలాగో మనకి స్మూత్గా హెయిర్ పెరగడానికి ఎలాగో హెల్ప్ అవుతుంది కదా. సో దానికి కొంచెం మనం ఒక టీ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలా. యూజ్ చేసి మంచిగా నీట్గా మిక్స్ చేసుకుందాము. దీంట్లో కొంచెం మనం కోకోనట్ ఆయిల్, బాదం ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అండి. బాదం ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ ఒకటే కదండి. క్యాస్టర్డ్ ఆయిల్ కూడా ఉంటుంది కదండి. క్యాస్టర్డ్ ఆయిల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మీకు ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. ఒత్తుగా పెరగడానికి మీకు హెల్ప్ అవుతాయి. షార్ట్ ఐబ్రోస్ కూడా. సో నేను ఆల్మండ్ ఆయిల్ ఉంది అండి నా దగ్గర, ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేశాను. సో మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ మనం కలుపుకోవచ్చు. సో మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి బ్యూటీ టిప్స్ ఉన్నాయి, హెయిర్ గ్రోతింగ్కి సోప్స్ కూడా చేశానండి. మీకు ఎలాంటివి కావాలన్నా నా ఛానల్లో దొరుకుతాయి. ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది అప్లై చేయడం వల్ల నైట్కే మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అయితే అవుతుందండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, మంచిగా అవుతుంది. చాలా ఒత్తుగా పెరుగుతాయి హెయిర్, చాలా ఒత్తుగా పెరుగుతాయి. మనము ఇది కలుపుకొని ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ డైలీ నైట్లో అప్లై చేయొచ్చు అండి. ఇది ఒకటే కాదు, మనకి నెక్స్ట్ ఇంకొకటి యూజ్ చేయాలి. ఇది పెట్టుకొని తీసేసిన తర్వాత మనకి ఇంకొక ఐటెం యూజ్ చేయాలండి. నేను మీకు అది చెప్తాను వీడియో ఎండింగ్లో, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక్కదాంతోనే కాదు, మనకి మాస్క్ లాగా ఇంకొకటి వస్తుంది, అది అప్లై చేస్తాను. సో మీరు ఇలా చేసిన తర్వాత మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకటి హెయిర్ బడ్ సాయంతో ఐబ్రోస్కి ఒత్తుగా రాసుకోవాలి. మంచిగా మొత్తం ఇక్కడ మీకు ఎక్కడి వరకు లెంత్ ఉంటుందో అక్కడ వరకు, కొంచెం కిందికైనా సరే, లేని చోట కూడా కొంచెం కిందికి ఐబ్రోస్ మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో నీట్గా అప్లై చేసుకోవాలి నైట్లో. సో దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి న్యాచురలే కాబట్టి ఎలాంటి హామ్ చేయదు మన హెయిర్కి. సో ఇలా అప్లై చేసుకొని మనకి ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలండి. నైట్లో ఇలా అప్లై చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఒక 15 మినిట్స్ వదిలేసేయాలి. 15 మినిట్స్ వదిలేసిన తర్వాత మనం ఇది క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, అది అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఒక కాటన్ సహాయంతో మీరు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఏం వాష్ చేయనక్కర్లేదు. చిన్న టిష్యూ కానీ కాటన్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, దాంతో వైప్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు.
సో నాకు కాటన్ అవైలబుల్ లేదు దగ్గరలో, అందుకని నేను హ్యాండ్తో చేశానండి. సో మీరు అలా ఏం చేయకండి, చిన్న కాటన్ సాయంతో మీరు క్లీన్ చేసుకోండి. అది క్లీన్ చేసిన తర్వాత వ్యాజ్లైన్ అండి, వ్యాజ్లైన్ మనకి తెలిసిందే కదా, ఎక్కడైనా దొరుకుతుంది. వ్యాజ్లైన్ కూడా ఐరెప్పలు చాలా బాగా ఒత్తుగా పెరగడానికి మస్తుగా హెల్ప్ అవుతుందండి. అస్సలు ఇది స్కిప్ అస్సలు చేయకండి. సో అది పెట్టుకున్న తర్వాత అది రిమూవ్ చేసి ఇది ఐబ్రోస్కి మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసి మనం నైట్ అంతా అలాగే పడుకొని మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి. మీరే చూస్తారు రిజల్ట్ ఎలా వస్తుందో, అంత బాగుంటుంది. చాలా ఒత్తుగా పెరుగుతాయి హెయిర్. పల్సగా ఉన్న వాళ్ళకి ఇట్లా హెయిర్ చాలా మందికి రాలిపోతూ ఉంటాయి కూడా కదనండి, అలాంటి వాళ్ళకు కూడా మంచిగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.